పాకిస్తాన్కి అయితే నిత్యం చోక్కలే చూపెడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. క్రమంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఏదైతే లేటెస్ట్గా తాలిబాన్లు పట్టుకుపోయినటువంటి వాళ్ళని ఎలా విడిపించాలో అర్థం కాక తల పట్టుకుంటున్నారు. వాళ్ళు ఏమో న్యూక్లియర్ సైంటిస్టులు, వాళ్ళు లేకపోతే అణ్వస్త్రాలకు సంబంధించినటువంటి సేఫ్టీ తెలియదు, ప్లస్ వాటి ఆపరేషన్ సిస్టమ్స్ తెలియదు. వాళ్ళని ఇప్పుడు తాలిబాన్లు పట్టుకెళ్ళడమే కాదు, పోనీ అదేదో డ్రామా అనుకోవడానికి తాలిబాన్స్ ఎవరైతే తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ వాళ్ళు సంబంధిత వీడియో కూడా రిలీజ్ చేసి ప్రపంచం మొత్తం ముందు ఉంచారు. దాంతో ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి అణ్వస్త్రాల యొక్క సెక్యూరిటీ మీద అపనమ్మకం ఏర్పడింది ప్రపంచవ్యాప్తంగా కూడా. అదే సందర్భంలో భవిష్యత్తులో దానికి సంబంధించిన సమాచారం తీసుకుని ఏ అటాక్ వచ్చేస్తే ఏంటన్నటువంటి భయం కూడా ఉంది. వాస్తవంగా అణ్వస్త్రాలకు కానీ ఈవెన్ మనకి అణువులని ఆధారంగా చేసేటటువంటి పవర్, ఆటామిక్ పవర్కి సంబంధించినటువంటి కానీ చాలా సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటేనే అనుమతిస్తారు, లేకపోతే ఏ దేశాన్ని కూడా అనుమతించినటువంటి పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా. దీనికోసం ఏర్పడినటువంటి అంతర్జాతీయ అణు ఒప్పందం మీద సంతకం కూడా చేస్తున్నది పాకిస్తాన్. ఈ దశలో జరిగినటువంటి చర్య పాకిస్తాన్కి తల కొట్టేసినటువంటి పరిస్థితి.